బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా అసెంబ్లీలో కూడా అత్యంత దయనీయమైన అవమానకరమైన స్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ మారి కాంగ్రెస్ పంచన చేరిన ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. అసెంబ్లీలో మీరు కాంగ్రెస్ వైపు ఎందుకు కూర్చున్నారు? మీ మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ స్థానాల్లోనే కూర్చోవాలి కదా అని న్యాయవాదులు వారిని ప్రశ్నించినప్పుడు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం వింటే జాలి కలుగుతోందని సంజయ్ అన్నారు. మేము బీఆర్ఎస్ వైపు కూర్చుంటే అది బాత్రూం దగ్గర పడుతుంది, అందుకే ఇక్కడ కూర్చున్నాము అని వారు సమాధానం ఇచ్చారని, అసలు వాస్తవం ఏంటంటే అక్కడ వారికి సరైన స్థానం కూడా దక్కడం లేదని ఆయన విమర్శించారు. కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పిన. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి.